హాయ్ హాయ్ చెప్పు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు పునానవి వ్లాగ్స్. ఈరోజు అయితే సండే వ్లాగ్ అనమాట. నా హెయిర్ స్టైల్ అంతా ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నిన్న రీల్స్ కోసం వేసుకోండేది అనమాట. ఇప్పుడు మార్నింగే రెడీ అవ్వాలంటే ఈ కొన్ని నాతో పాటు లేసేసింది, అందుకే కుదరలేదు. ఈరోజు సండే స్పెషల్స్ ఏమేమో కూడా మీకు చూపిస్తాను. పునానవి అయితే స్టిల్ ఇంకా పడుకొని ఉంది. పునానవి హాయ్ అంట, వీడు పోచే హాయ్. నేను 7కి లేస్తే చిన్న పాప కూడా నాతో పాటు లేసేసింది. ఇల్లు అయితే క్లీన్ చేసేసిన, స్టవ్ అవన్నీ కడగాల ఫస్ట్. సో అవన్నీ నానబెట్టేసి వచ్చి కొంతసేపు ముద్దులాడుతున్నాం కొన్ని. ఇంకా ఈ పాపనైతే ఉయ్యాలు వేసేస్తే భరత్ ఊపేస్తాడు. భరత్ చికెన్ తీసుకొచ్చేదానికైతే వెళ్ళినాడు. వచ్చిన తర్వాత భరత్ పిల్లల్ని చూసుకుంటాడు. నేనైతే ఈరోజు బిర్యానీ చేయాలా. ఎవ్రీ సండే భరతే చేస్తాడు, బట్ ఈరోజు నేను చేయాలా బిర్యానీ. చికెన్ హైదరాబాద్ దమ్ బిర్యానీ చేయమన్నాడు. సో అందుకని చెప్పి దమ్ బిర్యానీ అయితే నేనే చేయాలా, భరత్ చేయడు, రాదు భరత్కి. అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే క్లీనింగ్ చేసేసిన తర్వాత స్టార్ట్ చేస్తా. అది కూడా వీడియో తీస్తా కదా నైనా. హాయ్ హాయ్ హాయ్. నా బిడ్డ వీడియోలోనే పెద్దదైపోయా. 3 నెలల నుంచి తీస్తాడా. ఇప్పుడు 8th మంత్, ఇంకా 5 days అయితే 8th మంత్లో పడుతుంది. పునానవి కూడా వస్తుంది కదా. పునానవి కూడా ఇప్పుడు లేసింది. ఇంక బ్రష్ చేసుకొని కదనైనా బ్రష్ చేసుకొని ఓ ఓ ఓ ఓ ఓ ఓ వీడేంద్ర ఎట్లా పడిపోతున్నాడు. తీసాలు పునానవి ఏడసంది. వాళ్ళ పప్ప దగ్గర పోవాలా చికెన్ తెచ్చేదానికి అని చెప్పి. ఈడ మా కొన్ని అయితే బచ్చోకుండా ఇంకా ఆడింది కదా. కొన్ని హాయ్ చెప్పు హాయ్. రా 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 పిలిచే చూడమ్మా వీడు. రా 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 అక్క రా 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 అక్క పిలిచే చూడు. కొన్ని చేతులు. పునానవి ఆడ చెప్పులు వేసుకొని పోతాంది. 24 గంటలు కుండ నెత్తిన పెట్టుకుంటుంది నీళ్ళకుండా. ఎప్పుడు కావాలి అప్పుడు ఓపెన్. సేమ్ మా ఇక్కలాగా చంద్రిలాగా. చంద్రి వీడియో చూసినట్టు చచ్చిపోతుంది. దమ్ బిర్యానీకి ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేస్తాను. ఆల్రెడీ పీసెస్ అంతా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేయాలా. పునానవి కూడా హెల్ప్ చేస్తుంది నాకు. ఏడుంది పునానవి. హాయ్ చెప్పు. పునానవి దేంట్లో అయినా హెల్ప్ చేస్తుంది ముందుగా. తీ ఉండు నువ్వు, నేను కోసిస్తా మళ్ళీ తీసేది. అది నువ్వే తీసుకుంటావా? యా ఊరు మీదే? కేజఫ్. ఈ ఊరు పేరు ఏం పేరు? మాస్పత్లే కానీ ఈ ఊరు పేరు ఏం పేరు? ఇప్పుడు ఉండే ఊరు పేరు మళ్ళీ మీది కేజఫ్ అయితే ఈడేం పని? ఏంది కేజీఎఫ్ ఏడ ఉంటుందా? మళ్ళీ మీరు ఏడెందుకు ఉన్నారు? ఏ మెంటల్, ఎందుకు ఈడుండవు? మళ్ళీ కేజీఎఫ్కి వెళ్ళిపోవాలి కదా మీ ఇంటికి. ఎలా? మీ మమ్మ వాళ్ళది ఎవరు? మందు వేసుకుందు. తీపి ఎక్కువ తింటే ఇంకా ఎక్కువ అవుతుంది, అందుకే చాక్లెట్లు తినకూడదు. మీ మమ్మ వాళ్ళు ఎవరు? మీ మమ్మ వాళ్ళు కూడా కేజీఎఫేనా? ఏ నిజం చెప్పు కాదా? ఎవరు మీ మమ్మ వాళ్ళే? ఏ నిజం చెప్పు. ఇప్పుడు చెప్తే మమ్మకి
ఎవరు మమ్మ వాళ్ళ మమ్మ పేరేం పేరు? ఫ్రెండ్ పేరేం పేరు? మా మమ్మ పేరేం పేరు? మా మమ్మ పేరేం పేరు? నా పేరు కాదు, మీ మమ్మ పేరు కాదు, మా మమ్మ పేరు. ఏం పేరు? నా ఫ్రెండ్ది కాదు, మా అమ్మ వాళ్ళ పేరు ఏం పేరు? మా అమ్మ పేరు వాళ్ళమ్మ పేరు ఏం పేరు? రాధమ్మ వాళ్ళ అమ్మ పేరు. ఇంకో ఆయన ఎవరున్నారు నీ కాడ? మీ బద్దమ్మ పేరు ఏం పేరు? ఇప్పుడు పేరు చెప్తే ఏం పేరు? ఏం కాదులే చెప్పు. చంద్రి. బద్దప్ప పేరు? పేరు తెలుసులే నీకు, చెప్పు. కథలో పడద్దు, చెప్పు. మీ మామ పేరు ఏం పేరు? మీ అత్త పేరు? భవి. ఏం చేస్తుంది మీ అత్త? అంతేనా? మీ మామ? మీ అత్త అన్నం చేస్తుంది, మీ మామ అన్నం తింటాడా? అమ్మ సూపర్ ఉంది. మీ తాత? మీ తాత పేరు ఏం పేరు? ఏం చేస్తాడు మీ తాత? యాడా? యాదే అంగల్లో పాలు పిండుతాడు మీ తాత? ఎట్లా వేసుకోమతాడు? డ్యాంట్లు వేసుకోమతాడు మీ తాత పాలు? అవునా? నీకేమేమి తెస్తాడు మీ తాత? మీ అన్న పేరు ఏం పేరు? మీ అన్న నాని పేరు ఏం పేరు? నానినేనా? ఏం పేరు వాని పేరు? హర్షకుమార్ కదా? మీ అక్క పేరు? ఆ పాప పేరేంది? శాన్వి. ఏం చదువుతాను మీ అక్క? హోంవర్క్ ఎవరు బడికి పోతుంది? వేణు సారే ఆ స్కూల్కి పోయేది? మీ సారేనా వేణు సారా? ఏం నేర్పించిందా నీకు వేణు సారా? 1 2 3 మరి చెప్పు చూద్దాము. 2 fingers, clap clap clap. 4 fingers, clap clap clap. అది నీకు ఏడు బాల్బల్లో కాదా చెప్పించింది? అది వేణు సరళ బల్లునా? కాదు, అలా పెడతావు నువ్వు. సరే కానీ ఎడ చూడు. మీ స్కూల్ పేరు ఏం పేరు? ఇప్పుడు పోతాండే స్కూల్ పేరు ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? రాత్రి చెప్తే ఏం స్కూల్? నానదీప. అవునా? మీ మాతాజీ ಹೆಸರು? సుధా మాతాజీ. అవునా? సూపరే. ఏం నేర్చుకున్నావాడ స్కూల్లో? ఏం చెప్పించరే? 1 2 3. ఏడపోయినా 1 2 3 నేనేమే? రేపు ఉందా? రేపు స్కూల్ ఉందా? ఊరికి వెళ్ళిపోతావంటున్నా నువ్వు? రాధమ్మ వాళ్ళ ఊరికి? తీస్తాలే కానీ చూడండి, ఇదే సబ్స్క్రైబ్.
ఇప్పుడైతే బిర్యానీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసిన. ఆల్రెడీ ఉడికించి పెట్టేసిన అనమాట. ఇంక మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకునేసిన. కరియమ్మకి ఇప్పుడే ఫోన్ చేసిన కావ్యక్కకి. వాళ్ళ పిల్లోళ్ళు కూడా రీల్స్కి రెడీ అయిపోయినారంట. నేను కూడా కొంచెం అంటే తినేసి పాత్రలన్నీ కడిగేసి పిల్లోల్ని భరత్ దగ్గర వదిలేసి వెళ్ళి అక్కడే రెడీ అయ్యి రీల్స్ చేద్దామని చెప్పి నిన్ననే చెప్పింది కావ్యక్క వాళ్ళ పిల్లోళ్ళు కూడా. అందుకని అక్కడికి వెళ్ళి రీల్స్ చేద్దామని చెప్పి 3 o'clock వెళ్తా. ఇప్పుడైతే టైం 12:50 అవుతుంది. నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన 2 o'clock అవుతుంది ఇది బిర్యానీ. సో అంతా ముగించేసరికి 3 o'clock అవుతుంది. 3 o'clockకి స్నానం చేసి అక్కడికి వెళ్తా. వెళ్ళినాక ఎట్లా రెడీ అవుతామనేది కూడా ఈ వీడియోలో చూపిస్తా, చూడండి. ఇప్పుడైతే తినేదానికి కూర్చున్నాము. కబాబ్ భరత్ చేసినాడు, పెరుగు పచ్చడి కూడా భరత్ చేసినాడు. బిర్యానీ అయితే ఇది. ఇప్పుడు మొత్తం పని అంతా ముగించుకొని కావ్యక్కల ఇంటికి వచ్చిన రెడీ అవుతాను. ఏం తగ్గుతా ఇప్పుడు ఈరోజు హెయిర్ స్టైల్ అయితే ఇది చూడండి ఎట్లా ఉందో. సంజన వాళ్ళు కూడా చేస్తున్నారు. సంజన కూడా రెడీ అయింది. స్పందన ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది. నా హెయిర్ స్టైల్ కావ్యక్క తీస్తాను వీడియో. బాగా వచ్చిందా? ಚೆನ್ನಾಗೈತೇನಕ್ಕ? ತಡಿ ಎದ್ದೇಳ್ತೀನಿ. ಸೀರೆ ಕಾಣ್ಬೇಕಲ್ಲಿ. ಸೀರೆ ఇది సంజుది ఫ్రెషర్సా ఫేర్వెల్ పార్టీది. ఫేర్వెల్ పార్టీ. పారు ఇట్లా రెడీ అయింది. పారు డ్రెస్ సూపర్ ఉంది. ನಿಂದೆ ಚೆನ್ನಾಗೈತೆ ಸಂಜು. ಸಂಜುದೇ ಚೆನ್ನಾಗೈತೆ. ನಾನು ಹೇಳಿಲ್ಲ ಆ ಸೀರೆ ಭಾಳ ಚೆನ್ನಾಗೈತೆ. ಅದಕ್ಕೂ ಭಾಳ ಸೆಟ್ ಆಗೈತೆ. రెడీ అయితే ఇట్లయినాము. ఇది కావ్యరక్కది పతక బంగారుది 22 grams ఏమో ఉంది. చూడండి ఒకరి మీద ఒకరు రెడీ అవుతున్నారు. అది ನೋಡ್ರಿ ಯಾರನ್ನ ಅವರಮ್ಮ ವಿಡಿಯೋಗೆ ಅಂದ್ರೆ ಹಿಂಗೆ ಕೆಲಸ ಮಾಡ್ತತ್ತ, ಹಿಂಗೆ ರೆಡಿ ಮಾಡಿಸ್ತತ್ತ. ನಾವು ಚಿಕ್ಕವಳಿದ್ದಾಗನು ನಮ್ಮಮ್ಮ ಹಿಂಗೆ ಮಾಡಿಲ್ಲ. ಕಾವ್ಯರಕ್ಕ ಅವ್ರ ಅಮ್ಮನೂ ಮಾಡಿಲ್ಲಂತೆ. ಮಾಡಬೇಕಂಟಿ. ಈಗ ದೊಡ್ಡವರಾದ್ಮೇಲೆ ಮಾಡಕ್ ಬರ್ತತೆ. ಆವಾಗ್ಲೇ ಯಾವ ವಯಸ್ಸಲ್ಲಿ ಏನ್ ಮಾಡಬೇಕು ಅದು ಮಾಡ್ಲೇಬೇಕು. ಅದಿರೋರ್ಗೆ ಏನೂ ಆಗಲ್ಲ ಬಿಡಂಟಿ. ತಿನ್ನೋದೇ ಬಾಳ ಕಷ್ಟ. ಟೈಮ್ ಸಿಗಲ್ಲ ತಿನ್ನಕ್ಕೆ. ಆದ್ರೂ ನಮ್ಮಮ್ಮ ನನಗೆ ಸ್ನಾನ ಮಾಡ್ಸೈತಿ. ನಮ್ಮ 2 ಹುಡುಗರು ಆದ್ಮೇಲೂ ಸ್ನಾನ ಮಾಡ್ಸೋದ್ ಬಿಟ್ಟಿಲ್ಲ. ನಂದು ಸ್ನಾನ ಯಾವಾಗೂ ಮಾಡ್ಸಿರೋದು ನಮ್ಮಮ್ಮನೆ. నిజ ఇప్పుడు బాంటి అడును బస్రీ బాంటి ఏనన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇంత రెడీ అయినారు. ఎవరు హైలైట్ కనిపిస్తారో మీరు కమెంట్స్లో నాకు కమెంట్ చేయాలి. ముగ్గురులో ಆಗ ನಾನು ಕುಂಕುಮ ಕೊಡೆ. ಸಂಜೆ ಕುಂಕುಮ ಕೊಡು. ಒಂದು ಕಿವಿ ತಗೊಂಬಾ. గోల్డ్ తీసిన నేను ఈరోజు వెరైటీ పెట్టుకుందామని. చూద్దాం. ఎందుకు వీడియోలోనే చూసుకుంటాను అంటే వీళ్ళ ఇంట్లో అర్థం లేదు, పగలు కొట్టేసినారు. ಈಶ್ವರಮ್ಮ ಈ ವಿಡಿಯೋ ನೋಡ್ಬಿಟ್ರೆ ಬಿಡು. ನನ್ನ ಫ್ರೆಂಡ್ಗೆ ಎಲ್ಲಿದ್ರೇನು ಫ್ರೆಂಡ್ಸ್ ಸಿಗ್ತಾರೆ. ಏನೋ ಒಂದು ಮಾಡ್ತಾ ಇರ್ತತೆ. ಇಂಥವು ಕಿವಿಗಳು ಇಟ್ಕೊಂಡು ಅಂತ ಅನ್ಕೋತದೆ. ಬೇರೆ ಕೊಡ್ತಾರೆ. కమ్మలు అయితే ఇవి పెట్టుకున్నా నేను మ్యాచ్ అయిందని. మొత్తానికైతే ఈరోజు ఇట్లా గడిచిందనమాట. ఇంకా కొంచెం పనులు ఉన్నాయి. సో వీడియో అయితే ఏం చేద్దామని చెప్పి ఏం చేస్తున్నా. ఇంకా పనులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ టైము 7:30 అవుతుంది నైట్. పునర్నవి ఈడుంది. పాప అయితే ఉయ్యాల పడుకుంది. ఇంకా నాకు ఈ పాత్రలు కడిగి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. రేపు నుంచి పునర్నవికి స్కూల్ కదా. సో అందుకని చెప్పి ఇంకా ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేసుకోవాలి. ఈ వీడియో ఎంతతో ఎండ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.